It's very nice to be with you and to be able to speak to you all by this method. ఈ విధంగా మీ అందరితో మరొకసారి మాట్లాడడానికి దేవుడి వాక్యాన్ని దాన్ని బట్టి దేవునికి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను, సంతోషిస్తున్నాను. And I send you all our greetings in the name of our Lord Jesus Christ. అయితే దేవుని యొక్క నామములో మా యొక్క కృతజ్ఞ స్తుతులు అదే విధంగా మా యొక్క ప్రేమను మీ అందరికీ పంచుతూ ఉన్నాం. Yeah, there are many Christians in Ireland who are praying for you and are very interested that you have put your faith in the Lord Jesus and want to walk with him. అయితే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన విషయం ఏమిటంటే మీ అందరి కోసం మా సంఘం మేము ప్రార్థిస్తున్నాము. మీరందరూ దేవునిలో బలపడుతున్న విధానాన్ని బట్టి, దేవునిలో మీరు పెట్టిన విశ్వాసాన్ని బట్టి. So I'm going to ask the question, how do we walk with God? నేను మొట్టమొదటిగా ఈ విధంగా ప్రశ్నించాలనుకుంటున్నాను మీ అందరినీ. మనము దేవునితో మన నడక ఏ విధంగా ప్రారంభమైంది, ఏ విధంగా నడుస్తూ ఉన్నాం? And first of all, we're going to do a reading of 12 verses in Mark chapter 2 from verse 1 to 12, and Brother Naidu will read it in Telugu. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం దాకా మనము శ్రద్ధగా చదువుకుందాం దేవుని వాక్యాన్ని అర్థవంతంగా చేసుకోవడానికి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చును. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురు చేత మోయించుకొని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉండున్న వారు ఆయన యుద్ధకు చేరలేక ఆయన ఉన్న చోటకి పైగా ఇంటికప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాడిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డావని పక్షవాయువు గల వానితో చెప్పింది. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించు వాడెవడని తమ హృదయములో ఆలోచించుకొనిరి. వారు తాము ఇలాగూ ఆలోచించుకుంటా యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరెలాంటి సంగతులు మీ హృదయములో ఎందుకు ఆలోచించున్నారు? ఈ పక్షవాయువు గల వానితో మీ పాపములు క్షమించబడ్డావని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తి కొని నడువని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొని వలనని వారితో చెప్పి, పక్షవాయువు గల వానిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విశ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములు ఎన్నప్పుడు చూడలేదని చెప్పుకొని దేవుని మహిమపరిచిరి. ఆమేన్. Amen. Thank you. This is one of my favorite miracles in the New Testament. కొత్త నిబంధనలో ఒక అద్భుతమైన సూచన క్రియ జరిగింది అనడంలో సందేహం లేదు. The Lord Jesus was in a town called Capernaum. కపెర్నహూము అనే ప్రదేశంలో యేసుప్రభు వారు ఉన్న సందర్భంలో the people in the town heard that the Lord Jesus was in a certain house, and they all went there to hear him preach the word of God. ఒక స్థలంలో ఒక చోట యేసుప్రభు వారు నివసిస్తున్నారని జనాంగం తెలుసుకొని ఆయన నుంచి వచ్చే మధురపు మాటలు వినడానికి జనమంతా కూడా ఆయనున్న ప్రదేశానికి చేరుకున్నారు. But there was also a man in Capernaum who was paralyzed and had to be carried everywhere by friends. ఆ జనాంగాల మధ్యలో ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరు అనగా పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు వారితో పాటే. Now this man and his 4 friends, when they heard that Jesus
was in Capernaum, they said, "This is the person who can meet our friend's need." అయితే యేసుప్రభు వారు ఆ కపర్నేయంలో ఒక స్థలంలో ఉన్నారని తెలుసుకున్నప్పుడు ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తి మరొక నలుగురు వ్యక్తులు కూడా ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తిని రక్షించగలిగింది యేసుప్రభు అని గ్రహించి ఆయన దగ్గరకు చేరాలని ప్రయత్నించారు. And they said, "We believe that Jesus has come from God and he is able to heal our friend and make him walk again." వారు నమ్మిన విషయం ఏమిటంటే యేసు ప్రభువారు నిజమైన దేవుడు, ఆయన ఏ విషయంనైనా అద్భుతంగా మార్చగలడు, ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తిని రక్షించగలడు, అదే విధంగా మార్చగలడు అనే ఉద్దేశం కలిగి ఉన్నారు ఈ నలుగురు వ్యక్తులు కూడా. So the four men carried their friend on a stretcher or on a bed to the house where the Lord Jesus was. ఒక పరుపు మీద ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తిని పట్టుకొని ఈ నలుగురు వ్యక్తులు స్నేహితులు పట్టుకొని యేసు ప్రభుని చేరడానికి వారు ప్రయాణం మొదలు పెట్టారు. But when they reached the house, they realized they had a big problem. అయితే వారు వెళ్ళిన ప్రయాణంలో వారికి వచ్చిన అడ్డంకి ఏంటంటే వారికి తెలిసింది యేసు ప్రభుని చేరడం అంత సులభం విషయమే కాదు. ఎందుకు అనగా because the house was packed with people and they were even out onto the street. There was no room to get in through the door. యేసును చేరడానికి ఎలాంటి సులభకరమైన దారి లేదు. ఎందుకు అనగా యేసుని చుట్టూ కూడా చాలా మంది జనాంగం కూడి ఉన్నారు. వీరిని దాటుకొని యేసు దగ్గరకు చేరడం అనేది అంత సులభము కాదు. Now they did not say, "We'll go away and we'll come back later." అయితే వారు ఈ విధంగా అనుకోలేదు. మరలా మనం వెళ్ళిపోయి తర్వాత వద్దాం, యేసు ప్రభు వారు ఆ జనాంగంతో లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు వద్దామనే ఆలోచన కలగలేదు వ్యక్తులు కూడా. What they did was they carried their friend up onto the roof of the house. అయితే ఈ నలుగురు వ్యక్తులు కూడా తన సహోదరిని పట్టుకొని యేసు ప్రభు ఉన్న మేడ వైపు పైకి ఎక్కితున్న సంఘటన మనం చూస్తూ ఉన్నాం. And they took the roof tiles off. They broke the roof tiles until there was a large hole in the roof of the house. అయితే ఈ మేడపైకి వెక్కి వారు అక్కడి నుంచి చూడగలిగిన విషయం ఏమిటంటే దానికి ఒక పెద్ద రంధ్రం అనగా యేసును చేరడానికి పైనుంచి ఒక మార్గాన్ని వారు కనిపెట్టుకున్నారు. And then the four men began to lower the bed down through the hole and down into the room where the Lord was. ఆ మేడపై నుంచి ఈ నలుగురు వ్యక్తులు కూడా ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని యేసు ఉన్న ప్రదేశానికి ఇలా దించుతూ ఉన్నారన్నమాట. And they led their friend down at the feet of Jesus. వారు ఈ నలుగురు వ్యక్తులు సహోదరులు కూడా పక్షవాయువు కలిగిన వ్యక్తిని యేసు ప్రభు వారి యొక్క పాదాలు మీదకు చేర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. It's a good thing in anyone's life when for the first time they get to the feet of Jesus. మనము ఒక్కసారి వినడానికి ఎంతో మధురకరమైన విషయం ఏంటంటే ఒక వ్యక్తి మొట్టమొదటిగా యేసు పాదాలు చెంతకు చేరినప్పుడు సంఘటన మన జ్ఞాపకం చేసుకోవాలి. Now it says when Jesus saw their faith, he said, "Son, thy sins be forgiven thee." Yes, uncle. Can you repeat once again? When verse 5, when Jesus saw their faith, he said to the paralyzed man, "Son, thy sins be forgiven thee." అయితే యేసు వారు విశ్వాసము అంటే ఈ నలుగురు వ్యక్తుల యొక్క విశ్వాసము అదే విధంగా పక్షవాయువు కలిగిన వ్యక్తి విశ్వాసము చూసి యేసు ప్రభు పలికిన మాట ఏంటో తెలుసా? కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డావి అని. So that was a wonderful moment in the man's life when he was saved and his sins were forgiven. యేసు చెంతకు చేరిన వెంటనే యేసు ప్రభు ఈ పలికిన మాటలతో
ఎంత మనోహరమైనదో మనం ఒక్కసారి ఆలోచించాలి. యేసు ప్రభు అంటున్న విషయం ఏంటో తెలుసా? కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి. అంటే నువ్వు రక్షించబడ్డావు. But the man was still lying on his bed. He couldn't walk at this moment. అయితే యేసు బ్రతికిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఇంకా పక్షవాయువుగానే ఉన్నాడు. ఇంకా నడవలేని పరిస్థితిలోనే ఉన్నాడు. Now the Lord Jesus said to the man, "Arise, take up your bed and walk." యేసు ప్రభు ఈ విధంగా పలకడం మనం చూస్తూ ఉన్నాము. కుమారుడా, నీ పరుపెత్తుకుని నువ్వు లెగిచి నడువు అని యేసు ప్రభు వారు చెప్తున్న విషయం. And probably for the first time in his life, the man was able to stand up, and he lifted the bed himself and walked out before them all. అయితే అక్కడ ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఏంటంటే యేసు ప్రభు వారు ఈ విధంగా పలికిన వెంటనే అది సాధ్యమా అసాధ్యమా అని ఆలోచన కూడా లేకుండా ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి తన పరుపుని ఎత్తుకొని తను నిల్చొని నడుస్తూ ఉన్నప్పుడు జనంగం మొత్తం కూడా ఆశ్చర్యపడ్డారు. And he walked out of that house a new man. His sins were forgiven and he was able to walk. ఆయన ఆ జనంగల మధ్యన వారందరూ చూసిన విషయం ఏమిటంటే తన కుమారుడు అనగా ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి యొక్క పాపములు క్షమించబడ్డాయి. అదే విధంగా మొట్టమొదటిసారిగా తను నడుస్తూ ఉన్నాడు. Now notice he didn't walk for a few steps and then fall down on his face. యేసు చెప్పిన వెంటనే ఆ వ్యక్తి కేవలం 4 లేదా 5 లేదా 6 అడుగులేసి పడిపోలేదు. కానీ నిరంతరంగా నడుచున్న విషయం మనం గమనించవచ్చు. The Lord enabled him to walk. యేసు ప్రభువారు తన నిరంతరంగా నడవడానికి శక్తిని సమకూర్చారు. Did you know that before you were saved, you could not walk for God? మనము రక్షించనాటి దినాన్ని మనం Can you hear me, Nadu? Yes, uncle. Yes. Okay, you got that last sentence. Before we were saved, we could not walk for God. మనం రక్షించనాటి దినానికి ముందు మనం యేసుతో నడవలేకపోయాం. But when the Lord Jesus forgave our sins, he enabled us to walk for him. యేసు ప్రభువారు మన పాపములు క్షమించిన నాటి దినం నుంచి ఆయనతో నడవడానికి మనకి అవకాశాన్ని కల్పించారు. Now, the life of that man would have changed completely from that moment on. ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి యొక్క జీవితము పరిపూర్ణంగా మార్చబడ్డండి ఎప్పుడైతే తను యేసు మీద విశ్వాసించాడు. యేసు ఎప్పుడైతే ఆ కుమారుని యొక్క పాపాలు క్షమించాడు, ఆ యొక్క అద్భుతం క్రియ చేశాడు, అప్పటి నుంచి వ్యక్తి యొక్క రూపం మొత్తం మారిపోయింది. There are places he would not have walked to, and there were places he would have walked to. కొన్ని సందర్భంలో నడవలేని సందర్భం అది. Yes, sir. Okay. So the moment we got to Christ and our sins were forgiven, the Lord enabled us to walk for him. యేసు దగ్గరకు చేరిన వెంటనే యేసు ప్రభు మన పాపాలు క్షమించాడు, ఆయనతో నడవడానికి మనకి అవకాశాన్ని కల్పించాడు. So I'm going to look at some Bible verses that tell us about how we are to walk with God. దేవునితో ఏ విధంగా మనం నడవాలి, అనుసరించాలి
అని నిరూపించడానికి చూపించడానికి కొన్ని వాక్యాలు బైబిల్ గ్రంథం నుంచి మనం చదువుకుందాం. Now the first one is in Romans chapter 6 and verse 4. Romans chapter 6 and verse 4. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుకుందాం ఒక వాక్యాన్ని. So this is what it says. Paul is talking about baptism, and he says, therefore we are buried with him by baptism into death, that like as Christ was raised up from the dead by the glory of the Father, even so we also should walk in newness of life. Which verse is that? Romans chapter 6 verse? Romans chapter 6 verse 4. 4. Okay, thank you. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులో నుంచి ఎలాగ లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారిని నడుచుకున్నట్లు మన బాప్తిస్మం వలన మరణములో పాలుపొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టుకొని. So Paul explains the meaning of baptism, that when we are immersed in the water, we are being buried into the death of Christ. అపోస్తలుడైన పౌలు బాప్తిసం కోసం వివరిస్తున్నప్పుడు ఈ విధంగా చెప్పాడు. మనము ఎప్పుడైతే నీళ్ళలో మునుగుతామో ఆ మునిగిన దానికి అర్థం ఏంటంటే యేసు కూడా మనము కూడా సమాధులు అయ్యుచున్నాము అని. And when we are lifted out of the water, we are being raised to walk in newness of life. అయితే నీటిలో మునిగిన లేచినప్పుడు దేనికి సూచిస్తుందంటే మనం కూడా దేవునితో నడవడానికి అవకాశం ఏర్పరచబడింది, వెలుగును చూడడానికి అవకాశం కల్పించాడు దేవుడు అనేది మనం తెలుసుకుంటున్నాం. So when we get saved, when we've put our trust in the Lord Jesus Christ, we are to walk in newness of life. యేసులో విశ్వాసించిన నేటి దినం నుంచి దేవునితో పాటు మనం నడవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన దానిని సద్వినియోగం చేసుకొని యేసును మనం వెంబడించుకుంటూ పోవాలి. And so we will be walking in a different way to how we walked before we were saved. అయితే మనం రక్షించిన ముందు నడిచిన విధంగా రక్షించిన తర్వాత నడవడానికి వీలు లేదు. చాలా మార్పులు మన జీవితంలో జరగాలి దేవునిని వెంబడించిన ప్రక్రియలు. Our interests will be different. మన యొక్క ఆస్థ లేదంటే ఆలోచన అనేది కూడా మారిపోవాలి, చాలా వ్యత్యాసంగా ఉండాలి. We will take an interest in the Bible and in the truth of God. We will want to pray to God. మనకు దేవునిలో ప్రార్థించాలి అనే ఒక ఆలోచన కలిగింపు చేస్తుంది. We will want to have fellowship with other Christians. ఇతర క్రైస్తవ సహోదరులతో ఒక బంధం ఏర్పరచాలనేదానికి మనల్ని we will want to share the gospel with people who are still in their sins. ఇంకా పాపపు పరిస్థితుల్లో ఉన్న వారికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి సహాయం చేస్తుంది. Someone might say, if I became a Christian, could I would probably fall. I wouldn't be able to walk a new life. Can you repeat? But it is the Lord who enables us to walk for him a new life. యేసు నూతన జీవితం అడుగులు వేయడానికి దేవుడు మనకి కల్పిస్తూ ఉన్నాడు.
మనము దాని సిద్ధపాటుతో మనము నెరవేర్చాలి. We'll want to pray every day. మనకు ప్రతి దినం ప్రార్థించాలి. We will want to read or hear the word of God every day. దేవుని వాక్యాన్ని వినడానికి సహాయం చేస్తుంది దేవునితో నడిచినప్పుడు. We want to walk as a new person every day. నూతన వ్యక్తిగా, నూతన క్రైస్తవునిగా మంచి మార్పులతో నడవడానికి మనకి సహాయం చేస్తుంది. I'm not going to be using bad language anymore. అయితే మనము ఎలాంటి దూషణకరమైన మాటలు మాట్లాడడానికి మనం ఇష్టపడము ఇకపై నుంచి. I'll not want to be drinking alcohol or smoking anymore. ఎప్పటికీ కూడా తప్పు అడుగులు వేయటం, అదే విధంగా మనము మద్యం సేవించడం లేదా పొగాకు సేవించడం ఇలాంటి చెడు ఆలోచనలు మన మైండ్ నుంచి, మన ఆలోచనల నుంచి పోతూ ఉంటాయి. But I want to be walking with God in a way that people will see the difference in my life that Christ has made. దేవునితో నడుస్తున్నప్పుడు ఇతర వ్యక్తులు మనలో మార్పులు గమనిస్తారు. అంతా కూడా కొత్త మార్పులు, మంచి స్వభావాలు మనం తెలుసుకోగలుగుతారు. Now, I want you to turn, if you have a Bible, to Ephesians chapter 2 and verse 10. Ephesians chapter 2 and verse 10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యందు సృష్టించబడ్డ వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. So it says we are his workmanship, created in Christ Jesus unto good works, which God hath before ordained that we should walk in them. యేసు ప్రభువారు మనము సత్క్రియలు చేయడానికి భూలోకంలో సృష్టించాడు ఆయన పరిపాలించుతున్న సమయంలో. So now, before you were saved, perhaps you stole things, perhaps you lived a bad life, but now he wants you to live and walk in good works. యేసును వెంబడించక ముందు మనం చాలా దొంగతనాలు చేస్తుండొచ్చు, అలాగే ఏదో ఒక రకమైన దానికి దొంగతనానికి సంబంధించిన కార్యాలు ఎన్నో చేయొచ్చు. కానీ ఇప్పుడు యేసును వెంబడించిన తర్వాత సత్క్రియలు చేస్తూ ఉన్నాం. And notice that God has a plan for your life. మనము తెలుసుకుంటున్న విషయం ఏంటంటే మన జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక పెట్టి ఉన్నాడు. There are good works that he wants you to walk in. కొన్ని మంచి కార్యాలు ఆయన ద్వారా నడపడానికి ఆయన ఆశిస్తూ ఉన్నారు. Perhaps before you were saved, you would have stolen from your neighbor. అయితే మనం రక్షించ ముందు మనం ఎన్నో దొంగతనాలు చేసి ఉండొచ్చు, వారి యొక్క వస్తువులు తీసుండొచ్చు. But now you are to be honest and kind to your neighbor. కానీ ఇప్పుడు మనం సత్యంతో నడవాలి, ఇతరుల వ్యక్తుల జాలి చూపించాలి. అలాంటి యొక్క కార్యాలు ఇంకా మనం చేయడానికి వీలే లేదు. Because Christ has changed us in our hearts and he wants us to be new people. అయితే దేవుడు మనల్ని మార్చాడు. యేసు ప్రభువారు నూతన వ్యక్తులుగా, మంచి వ్యక్తులుగా, సమాజంలో ఒక వెలిగించే వ్యక్తులుగా మనల్ని చూడాలని ఆశిస్తున్నాడు. ఆ విధంగా దేవుడు మనల్ని తీర్చిదిద్దుతున్నాడు. Now I want you to look at Ephesians chapter 5 and verse 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూద్దాం.
క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిణామ అర్పణముగాను బలిగాను అర్పించుకొనిను అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకొనిడి. So this tells us we are to walk in love. మనము ప్రేమ కలిగి నడవాలి అనేది ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. As Christ has loved us and has given himself for us, an offering and a sacrifice to God for a sweet smelling savor. అయితే యేసు ప్రభువారు తన్ను తాను దేవునికి అర్పించుకున్నారు, బలిగాను అర్పించుకున్నారు. ఇలాగే మనము ప్రేమ కలిగి నడవాలనేది దేవుని యొక్క ఉద్దేశము, ఆలోచన. Now, to walk in love, we are to love our wives and our husbands and our families. దేవునిలో ప్రేమ కలిగి నడవడం అంటే ఏమి తెలియదు. మన భార్యని ప్రేమించుట, మన తల్లిదండ్రులు ప్రేమించుట, మన యొక్క కుటుంబ సభ్యులైన సంఘాన్ని ప్రేమించుట, ఇతర వ్యక్తులు ప్రేమించుట, ఈ విధంగా చేయటమే మనము దేవుని ప్రేమలో నడిచిన విధానం అని చెప్పుకోవచ్చు. Before you were saved, there could have been people and you hated them. అయితే దేవుని వెంబడించక ముందు అనేక ఒత్తిళ్లు మనం దూషించుండొచ్చు. But now we are to walk in love and to love our neighbors. అయితే ఏ వ్యక్తులను దూషించామో దేవుడు వెంబడించిన నేటి దినం నుంచి ఆ వ్యక్తుల్ని ప్రథమంగా మనం ప్రేమించాలి. And the great example is Christ himself. Walk in love as Christ also hath loved us. అయితే దేవుడు ప్రేమ కలిగి నడిచాడు. ఆ ప్రేమను చూపించు తన యొక్క బలి అర్పణ ద్వారా. Now, in the same chapter 5, look at verse 8. For ye were sometimes in darkness, but now ye are light in the Lord. Walk as children of light. మీరు పూర్వమందు చీకటి ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. So the Christian should not have a secret life in the dark. అయితే ఒక క్రైస్తవుని యొక్క జీవితం రహస్యకరమైన జీవితం ఉండకూడదు. అంటే చీకటిలో జీవించే జీవితం ఉండకూడదు. There should be no hidden sins in the Christian's life. రహస్యకరమైన పాపాలు మన జీవితంలో ఉండకూడదు. And let us be done with the old works of darkness and sin. మన యొక్క పాపంలో ఉన్న కార్యాలు అవ్వచ్చు, చీకటికరమైన కార్యాలు అవ్వచ్చు కూడా, అవన్నిటిని కూడా మనం చేయడానికి వీలు లేదు. And let us walk as children of light. మనము దేవుని బిడ్డలుగా వెలుగులో నడుస్తాం, వెలుగును వెంబడిస్తాం, సత్యాన్ని వెంబడిస్తాం. So we are not to live a double life, that we be one thing before our fellow Christians and then something else when we are in different company. అయితే దేవుని యొక్క బిడ్డల మధ్య అవ్వచ్చు, దేవుని కార్యాల మధ్య మనం ఒకలాగా మనం యొక్క కార్యాలు చేసి దాని వెనకాతల వేరే రీతిగా మన జీవితాన్ని ప్రయాణం చేస్తే దేవునికి ఇష్టం లేదు. ఆ కార్యాలు జయప్రదం ఎప్పటికీ కావు. So we are to walk as children of light. అయితే దేవుని కుమారులుగా వెలుగులు, మనం దేవుడు వెలిగించిన వెలుగులు మనందరం కూడా నడవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. Now, if we look at Colossians chapter 4 and verse 5. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము It says, 5వ వచనం చూద్దాం. so this tells us we are to walk in wisdom
toward them that are without, redeeming the time. సమయము పోనీక సద్వినియోగము చేసుకొనుచు వారిని గల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. So, as we walk our lives before the unsaved, we must do it with wisdom. సంఘములకు మనము జ్ఞానము కలిగి నడవాలి అన్నదే దేవుని యొక్క ఆశ. So let us be wise in our speech and in our habits and the things that we are doing before unsaved people. Let us walk in wisdom before the unsaved people. జ్ఞానము కలిగి నడబట్టమంటే ఏమిటంటే ఒక అవిశ్వాస దగ్గర వచ్చు మన యొక్క మాట తీరు ఆలోచన అన్ని కూడా జ్ఞానము కలిగి చేయాలన్నమాట. అంటే శ్రద్ధతో గ్రహింపగలిగిన మనసుతో మన ప్రతి కార్యము కూడా ప్రారంభించు. Now we look at one last verse from 1 John, the first epistle of John, and chapter 2. మొదటి యోహాను 2వ అధ్యాయము ముఖ్యంగా చూద్దాం. 1 John chapter 2 and verse 6, and it says, "He that saith he abideth in him ought himself also so to walk, even as he walked." That means even as Christ walked. మొదటి యోహాను 2వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఆయన వాక్యము ఎవడు గైకొనును వాని దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్న వాడిని చెప్పుకునేవాడు ఆయన ఎలాగో నడుచుకున్న బుద్ధుడై ఉన్నాడు. మనమందరమని దీని వలన తెలుసుకున్నాము. So before we were saved, we used to walk in our sins. అయితే రక్షించక ముందు మన యొక్క పాపాల్లో మనం నడిచి ఉన్నాం. Now we are to walk as Christ walked. అయితే ఇప్పుడు యేసు ఏ విధంగా నడుస్తున్నాడు, యేసు యొక్క అడుగు జాడలో మనం వెంబడించాలి, నడవాలి. It says walk even as he walked. యేసు ఏ విధంగా నడిచి ఉన్నాడు, ఏ విధంగా తన జీవితాన్ని నడిపించాడు, ఆ విధంగా మనం కూడా నడిపించాలి. So let me remind you of the way that the Christian should walk. అయితే మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను, క్రైస్తవ జీవితం ఏ విధంగా ప్రారంభించాలి, ఏ విధంగా దాన్ని వెంబడించాలి. First, we are to walk in newness of life. అయితే మొట్టమొదటిగా ఒక నూతన జీవితం కలిగి మనం నడుచుకోవాలి. Second, we are to walk in good works. అయితే సత్క్రియల ద్వారా క్రైస్తవ జీవితాన్ని మంచి. Third, we are to walk in love. మూడోదిగా ప్రేమ పూర్వకంగా మనము దేవుడు వెంబడిస్తూ నడుచుకోవాలి. Fourth, we are to walk as children of light. అయితే దేవుని యొక్క పిల్లలుగా మన వెలుగులో నడపబడాలి. Fifth, we are to walk in wisdom. జ్ఞానము కలిగి మన క్రైస్తవ జీవితాన్ని నడిపించాలనేది ఐదోదిగా మనం చూస్తూ ఉన్నాం. And sixth, we are to walk even as Christ walked. ఆరోదిగా యేసు ప్రభువు ఏ విధంగా తన జీవితాన్ని ఆ రీతిలో జీవితాన్ని నడిపించుకోవాలి. So may God help us to walk in life for him, that others will see Christ in us. అయితే మన జీవితం దేవునిలో నడిపించాలి.
ఇతరుల వ్యక్తులు మన జీవితం వైపు చూసినప్పుడు వారు కూడా పరిపూర్ణ చెందించాలి. The moment I put my trust in Christ and believe that Jesus died for me on that cross, the Lord forgave my sins. యేసు నా కొరకు చనిపోయాడు, నేను పాపం చేసి ఉన్నాను, నా విశ్వాసం ఆయన మీద పెట్టిన ఆ క్షణం నుంచి మనందరం కూడా రక్షించబడతాం. And now the Holy Spirit has come in and God enables the believer to walk for him. అయితే ఆ రక్షించిన క్షణంలోనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రవేశించినప్పుడు దేవుని వెంబడించడానికి శక్తి, నడిచడానికి కలిగిన జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడు మనకు కల్పిస్తాడు. Start every day by asking the Lord to help you to live for him and walk for him each day. ప్రతిరోజు ఈ దినాన్ని ఈ విధంగా ప్రారంభించాలనేది నేను ప్రార్థిస్తున్నాను. దేవునిలో పరిపూర్ణంగా ఎదగడానికి సహాయం కొరకు. So may God bless his word to us, and may we apply it to our hearts and to our lives. దేవుడు ఈ వాక్యాన్ని మన మధ్యలో పెట్టినప్పుడు ఇవన్నీ మనం గ్రహించాలి. దేవుని నామార్థంగా మనం నడవాలి. దేవుడు మనందరినీ బహుగా దీవించాలి. May God bless you all. Thank you for listening. Thank you.